గైస్, ఈరోజు మేము బేబీకార్న్ మంచూరియా చేసుకుందాం అనుకుంటున్నాము. దానికి ఫస్ట్ బేబీకార్న్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చూపిస్తాను. ఫస్ట్గా బేబీకార్న్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వాష్ చేయాలి. నీట్గా ఏమైనా డస్ట్ ఉన్నా అంతా పోతుంది. సో మొత్తం బేబీకార్న్ని వాష్ చేసి చూపిస్తాను. చూడండి గైస్, వాష్ చేసుకున్నాను మొత్తము. ఇప్పుడు దీనికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం మనము. ఫస్ట్ మైదా ఒక 2 స్పూన్స్, ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. కొంచెం స్పైసీ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి గైస్, బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఇందులో బేబీకార్న్ వేసి మిక్స్ చేసి ఫ్రై చేద్దాము. చేసేది చూపిస్తా. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుందామండి. కొంచెం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బేబీకార్న్స్ ఇందులో వేసి మంచిగా కోట్ చేద్దాము. దీనికి కోట్ చేసి ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తాను. ఇప్పుడు మంచి కోట్ చేసుకుంది ఆయిల్లో వేద్దాము. చూడండి, ఒక్కొక్కటి వేసుకోవాలి. మెల్లగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చినట్టు చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీ అయితే బాగుంటుంది. ఇది చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా క్రిస్పీగా ఫ్రై అయింది. సాస్ ప్రిపరేషన్ చూపిస్తానండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా గార్లిక్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నా, అది కూడా వేసుకున్నానండి. నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. టమాటో సాస్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేసుకుందామండి. మంచిగా సాస్లో ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకుందామండి. కొంచెం స్పైసీగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ వేసుకుందామండి. స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని వేసుకొని మిక్స్ చేసుకుందాము. మంచిగా సాస్ అన్ని పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ వేసి ఒక మిక్స్ చేసుకుందామండి. అది ఇందులో పోసేసుకుందాము. కొంచెం థిక్గా అవుతుంది పేస్ట్. అంటే సాస్ కొంచెం దగ్గరకు వస్తుంది ఇది చేసుకుంటే. చూడండి, దగ్గరకు వచ్చేసింది. మంచిగా స్పైసీగా ఈ వింటర్లో మంచిగా బేబీకార్న్ మంచూరియా చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి. రెడీ అయిపోయిందండి బేబీకార్న్ మంచూరియా. అసలు ఎంత యమ్మీగా ఉందో అసలు. చూడండి, బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకొని తినడం బెటర్. మీరు కూడా ట్రై చేయండి. వెరీ ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది. ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.